ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఎవరు అనుకున్నారు? సేవకుడే, ప్రవక్తనే, దేవుని చేత పిలువబడిన వాడే. ఎవరిని అనుకున్నాడు? ఏలీయాబును దేవుడు ఎన్నుకున్నాడు అని సమూయేలు అనుకున్నాడు. కానీ సమూయేలు అనుకున్నది కరెక్టా? కానే కాదు. దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మనిషి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దేవుడు చూసేది ఒక రకంగా చూస్తాడు, మనిషి చూసేది ఒక రకంగా చూస్తాడు. సమూయేలు గారు కూడా పొరపాటు పడ్డారు. ఏలీయాబును ఎన్నుకున్నాడు అనుకున్నారు. అదేవిధంగా తన కుమారులను కూడా తనునే ఎన్నుకొని వారిని యాజకులుగా చేసినప్పుడు వారు చేస్తున్న పని డబ్బుకు దాసోహమైనారు వాళ్ళు అన్న విషయము. అక్రమంగా వారు తీర్పు తీర్చేవారిగా తయారయ్యారు. అది దేవుని ఉద్దేశం కానే కాదు కదండి. ఎన్నుకున్న వారి పరిచర్యలో, సేవను తమ కొరకు ఎన్నుకున్న వారి పరిచర్యలో చాలా తేడా ఉంటుంది.